ఎవ్వళ్ళొచ్చినా ఎవ్వళ్ళు రాకపోయినా సర్కారోళ్ళైతే పోవాల్సిందే. ఏం చేస్తుర్రు, ఎట్లెట్లా ఎగురబెడుతుర్రు అన్ని ముచ్చట్లు పబ్లిక్ కు చెప్పాల్సిందే. అందుకే అసెంబ్లీలో చలికాల మీటింగ్లు గడినే నడుస్తున్నాయి. కార్ పార్టీలు లేకపోయినా కాషాయ లీడర్లకు సర్కారోళ్లకు నడుమ పంచాది నడుస్తుంది. మరిగా మంగళవారం నాడు ఏమేం ముచ్చట్లు నడిచినాయి, సార్లు ఏమేం మాట్లాడినరు అనేది ఒక్కసారి అరుసుకునొద్దాం పార్రి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ ప్రశ్నలు జవాబులు మంచిగానే నడుస్తున్నాయి. పువ్వు పార్టీ వాళ్ళు అడుగుడు, సర్కారోళ్ళు చెప్పుడు ఓ రేవు పొంచి నడుస్తుంది ముచ్చట. ఇక 5వ రోజు కరెంటు బండ్లు కొనుడు, ఛార్జింగ్ స్టేషన్లు పెట్టించుడు, ఇట్లా లీడర్ల నడుమ చర్చ గట్టిగానే నడిచింది. పబ్లిక్ తోని ఛార్జింగ్ బండ్లు కొనిపించేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారట. అంతేకాదు సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఛార్జింగ్ బండ్లు కొంటే వాళ్ళకి 20% రేటు తక్కువ చేయాలని కంపెనీలను కోరినరాట. ఈవీ పాలసీ కింద మొన్ననే 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతోటి 20% వారికి అవకాశం, ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. ఇక పట్నం రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా బుస్స పొగ ఇడ్చుకుంటూ తిరుగుతున్నాయి బండ్లు. అందులో సర్కారు వాళ్ళ వాటర్ ట్యాంకర్లే సరిగ్గా కండిషన్లే లేవు అన్నట్టు ప్రశ్న వేసిండు ఎమ్మెల్యే దానం. మెట్రో వాటర్ వర్క్స్ లో కూడా చాలా వెహికల్స్ ఈ రోజు కూడా ఏవైతే ట్యాంకర్స్ ద్వారా ఉంటాయో ఆ వెహికల్స్ అధ్యక్ష, అది ఫిట్నెస్ అయిపోయిన దాంట్లో డీజిల్ బయటికి, అంటే దాని పొగ బయటికి రావడం కానీ, ఈ పొల్యూషన్ వల్ల కూడా ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురై మరి రోగులు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన అల్టిమేట్లీ మనం యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సాబు ప్రశ్నకు మంత్రి సార్ చెప్పిన జవాబు ఏంటిదంటే, కండిషన్లు లేని బండ్లను తుక్కు చేస్తున్నారట. డొక్కు బండ్లు వేసుకొని తిరుగుకుంటా గాలి గలీజ్ చేస్తే మాత్రం ఎవ్వల నిడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడిండు మంత్రి. అటు ఇల్టు పాలసీ అదే భూముల మీద కూడా చర్చ జోరుగా నడిచింది. మంత్రి శ్రీధర్ బాబు సారు ఎగస్ పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకున్నాడు. సబ్లీజ్ చేసి 200% కి పెడితే వీరెక్కడ పోయిన అధ్యక్ష ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇక ఓ దిక్కు అసెంబ్లీ ముచ్చట్లు అట్లా నడుస్తుంటే, ఇంకో దిక్కు అసెంబ్లీ మీటింగ్లను బహిష్కరించిన గులాబీ లీడర్లు రోజుకో తీరుగా మీటింగులు పెట్టుకొని ముచ్చట్లు జోరుగా చెప్తాండ్రు. ఉమ్మడి పాలమూరు జిల్లా కారు పార్టీ లీడర్లంతా జూరాల ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు చూడనికే పోయినరు. సర్కారుల మీద గట్టిగానే ఎత్తిపోసిండ్రు. తుంగభద్ర కృష్ణలోకి వచ్చి కలిసే కాడ 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. ఆ నీళ్ళన్నీ మనకు అడ్వాంటేజ్ శ్రీశైలానికి. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడి పోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడు రిజర్వ్ ఉండేటువంటి నీళ్ళ కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెలితి అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగానితనం ఉంది. తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది అందులోనే. గిట్లా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వీళ్ళు బయట మాట్లాడుతుండ్రు. అన్నిటికి మించి నీళ్ల జవడం మీద ఆంధ్ర లీడర్లు సుత నిప్పులో ఉప్పేసినట్టు చేస్తుండేటాలకు 2 రాష్ట్రాల నడుమ మళ్ళోసారి కటకట చాలా అయినట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. పోత ఏమవుతుందో మరిగా. ఓ రోకు యూరియా కష్టాలు, ఇంకో రోకు పండించిన పంటను అమ్ముకుందామంటే కొనేటోళ్లు లేక తిప్పలు. పంటలు పండించేటి కాడ నుంచి చాలు చేస్తే పండించిన పంటను అమ్ముకునేటి దాకా రైతులకు తిప్పలే. పాపం రైతుల కష్టాలు దళార్లు సొమ్ము చేసుకుంటుర్రు. అగో అసొంటి తిప్పలే వచ్చింది ఇప్పుడు సోయా పంట వేసుకున్న రైతులకు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల మీద ఏడా చూసినా రైతులే. పండించిన పంటను కొనట్లేదని రోడ్లెక్కిర్రు సోయా రైతులు. ఓ రోజు కొనేటోళ్లు లేక మార్కెట్ల ముంగట పడిగాపులు, ఇంకో రోజు అమ్మిన సోయా పంటను అలక తక్కువకుందని వెనకకు పంపుడు కొంత. అగ చూడు ఎట్టాలేసిన బస్తాలు మార్కెట్లో ఎట్లా మూలుగుతున్నాయో. బస్తాలకు పొక్కలు పడి ఆగమయ్యేటిది అయితేనే ఉంది శానా మట్టుకు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 12 లక్షల క్వింటాల వరకు సోయా కొనుగోలు చేయాల్సింది ఉండే, కానీ ఇప్పటి వరకు కొన్నది ఉత్త 1,00,000 క్వింటాలే. అందుకనే పంట కొనట్లేదు, కొన్న పంటను వెనకకు పంపుతులని గిట్లా రోడ్లు ఎక్కిలు అన్నట్టు రైతన్నలు. ఇప్పటికే ఏం తక్కువ 13,000 క్వింటాల వరకు సోయా పంటను వెనకకు పంపించారు అనేది రైతన్నలు అంటున్న మాట. ఇక ఇప్పుడు రైతులు చేస్తున్న ధరలకు కార్పార్టీలు కూడా దండబడుతో ఇగింత బలం వచ్చినట్టు అయింది అనుకోరాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు.
కానీ ఈసారి ఎందుకో గాని కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది సస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నారు. రైతు పోరుబాట పేరుతోనే ఆదిలాబాద్ జిల్లానంతా బంద్ పెట్టిరు కూడా. బండ్లేసుకొని ర్యాలీలు తీసుడు, బస్టాండ్ ముంగట కూర్చొని బంద్ పెట్టుడు, రోడ్ల మీద కూర్చొని నిరసనలు చేసుడు. సోయా రైతులకు కారు పార్టీ వాళ్ళ మద్దతు మా జోరుకుంది. బయట ఇట్టుంటే అటు అసెంబ్లీలో కూడా సోయా రైతుల ముచ్చటెల్లా పెట్టిండు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో సోయాబీన్ పంట పండించారు. రంగు మారినటువంటి సోయాబీన్ని FAQ నామ్స్ ప్రకారం కొనడానికి కొంత ఇబ్బంది వస్తున్నదని అధికారులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుండి రైతులు సోయాబీన్ని మార్కెట్లో సంచులు పెట్టుకొని కూర్చున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఎమ్మెల్యే సార్ అన్న ముచ్చటకు వ్యవసాయ మంత్రికి ఈ మాట చెప్పిండు. సోయా పంట డిస్కలర్ అయింది. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నాఫెడ్. ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రతిపక్ష పోలు అడుగుడు, సర్కారు సమాధానాలు చెప్పుడు. ఏమో ఏదో ఒకటిగా నీకు రైతులకేమన్నా అక్కెలకొచ్చే డిగ్రీలను చెయ్యి సార్లు తలుసుకుంటారు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడ్డట్టు లేదు అంటారు. రైతులతో కంట నీళ్ళు పెట్టించుడు అంత మంచిది కాదు సార్లు. జర యాదో ఒకటి చేసి పంటను కొనేటి ఇగలం చెయ్యాలి. పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది ఫ్యాక్షన్ అంటే ఏంది అనేటిది. 2 లీడర్లు కత్తులు బాంబులు పట్టుకొని ఎవరిని ఎప్పుడు లేపేయాలా అని ప్లాన్లు చేస్తుంటారు. వాళ్ళ మీదకి వీళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళ మీదకి వాళ్ళు కత్తులు ఎత్తుతారు. బాంబులు వేసుడు, కత్తులు ఎత్తుడు అసొంటి ఏం లేవు. కానీ ఒకళ్ళనొకళ్ళు ఊళ్లకు రానియకుండా అడ్డం తగిలే రాజకీయాలు మాత్రం నడుస్తున్నాయి తాడిపత్రిలా. అవునంటే రాజుకుంది తాడిపత్రి లీడర్ల నడుమ ఖయ్యం. పాత సినిమాలలో ఫ్యాక్షన్ కంటే ఎక్కువ ఉంది అబ్బా ఇప్పుడు తాడిపత్రిలో లీడర్ల నడుమ పంచాది. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, భరతసింహారెడ్డి, వీరసింహారెడ్డి ఇట్లా రెడ్ల మీద బొచ్చడు సినిమాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న రెడ్ల పంచాయత్ చూస్తే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అని కొత్తగా సినిమాలు తీస్తారు కావచ్చు సినిమా వాళ్ళు. అవు మరి సినిమాల కంటే ఎక్కువ ఉంది ఆడ. తొడలు జరుసుడు, మీసాలు దిప్పుడు, సవాళ్ళు వేసుడు, ఎవ్వరు తగ్గుతలేరు. ఆయన ఊళ్ళకి వస్తే ఈయన అడ్డం పడు, ఈయన ఊళ్ళకి వస్తే ఆయన రావద్దనడు. వీళ్ళ నడుమ పోలీసు వాళ్ళకి వచ్చింది అబ్బా తిప్పలంతా. గట్టుంది మరి ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో లీడర్ల నడుమ కయ్యం. పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లెలు ఉన్న పెద్దమ్మ తల్లి దేవరకు ఇటు పెద్దారెడ్డి, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఒకటే పాలు వచ్చేటాళ్లకు ఎవరు ఆగమనాల్లో తెలవక ఆగమయ్యారు పాపం పోలీసు వాళ్ళు. చల్ నేను ముందుగాల పోతానంటే నేనే ముందుగాల పోతానని ఒక లొల్లి కాదు 2 లీడర్లు. గిట్లా కేతిరెడ్డి పెద్దారెడ్డి సార్లు పక్కకు పట్టుకొచ్చి కూర్చోబెట్టి సంధాయించారు పోలీసు సార్లు. ఏం చేస్తారు మరి, ఇద్దరు ఒక్క కడ ఎదురు పడితే ఏం లొల్లి అవుతుందోనని వాళ్ళ బాధ వాళ్ళదేనాయే. వాళ్ళు కూడా కట్ట చేస్తారా? ఏంది ఆ చేతులు పట్టుకుంటే ముందుగాల పెద్దారెడ్డిని ఆపి పక్కకు తీసుకొస్తే చల్ ఎప్పుడు నన్నే ఆపుతారా అనేది పెద్దారెడ్డి సార్ అడుగుతున్న మాట. గుడికి వచ్చినవా, దేవుణ్ణి చూసినవా, దండం పెట్టుకున్నావా, వెనకకు మరి పోయినవా అన్నట్టే ఉండాలి. కాదని కయ్యాలు లేకపోతే అనేది పోలీసు వాళ్ళు అంటున్న మాట. కనీసం చాయ్ నీళ్లు కూడా తాగనీయలేదంటే చూడు ఎట్టుందో ఆడ పరిస్థితిగా. అలా నడుమున్న పంచాదులేందో పంచాదులు ఏడబుట్టినాయో గాని వీళ్ళిద్దరు నడుమున్న కయ్యం మీద ఫ్యాక్షన్ సినిమా తీస్తే 100 కోట్లు వసూలు చేసుడు పక్కనబ్బా. రాజకీయాలలో అధికారం అనేది ఎవ్వలకు శాశ్వతం కాదు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒకళ్ళు ఎక్కుడు, ఒకళ్ళు దిగుడు, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. అయితే ఎవరు అధికారంలో ఉన్నా సరే పబ్లిక్ కోసం పని చేయాల్సిందే, రాష్ట్రాన్ని ఎలుగుల చేయాల్సిందే, అది కూడా పబ్లిక్ పైసలతోనే. మరి గాయంత దానికి మేం చేసినామంటే మేం చేసినామని కొట్టుకుంటే ఎట్లనో ఏమో. ఇక చూడు ఇక్కడ ఏం నడిచిందో. అది చిన్న పనైనా పెద్ద పనైనా మేం చేసినామంటే మేం చేసినాం అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు
బీఏపీ లీడర్ల నడుమ పంచాది. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కట్టిండ్రు ఈ రైల్వే బ్రిడ్జి. ఇక దీన్ని కట్టించింది మేమంటే మేమే అనుకుంటారు సైకిల్ పార్టీ వాళ్ళు, ప్యాన్ పార్టీ వాళ్ళు. రెండు దిక్కుల నడుమ లొల్లి గట్టిగానే అయింది. అయితే ప్యాన్ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఎవ్వరికి చెప్పకుండా పోయి బ్రిడ్జి చాలు చేసిండ్రు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ బ్రిడ్జి మేమే కట్టించినాం, అందుకే మేమే రిబ్బన్ కత్తరిచ్చినాం అన్నట్టు మాట్లాడిండు. ఆగో మేం కట్టిస్తే మీరెట్లా చాలు చేస్తారు అని అటు సైకిల్ పార్టీ వాళ్ళు లేచి కూకుండ్రు. 18 నెలల సంది పనులు చేయించి రేపో మాపో టెంకాయలు కొడదామని చూస్తుంటే మీరెవరు బ్రిడ్జి చాలు చేయనికే అని పోయి పంక పార్టీ వాళ్ళ మీద పోలీసు వాళ్ళకు షికాయతీ చేసిండ్రాట, కేసులు పెట్టిండ్రాట. గిట్లా యా పని కాడ మేమంటే మేమే అనుకుంటారు లీడర్లు. అయితే పాత సర్కారోళ్ళు మధ్యలో ఆపిన పనులను కొత్త సర్కారోళ్ళు పురముట్ట చేస్తుంటారు. అది పబ్లిక్ కు పనికొచ్చే పని కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా చేయాల్సిందే. మీదికేంచి లీడర్ సాబులేం సొంత పైసలతోనేం పనులు చేయించేది ఏం ఉండదు. అవన్నీ పబ్లిక్ పైసలే నాయే. మరి ఇక గాయంత దానికి మేం కట్టించినామంటే మేం కట్టించినామని లొల్లి పెట్టుకునేదేంది? పబ్లిక్ పైసలతోని పనులు చేయించిండ్రు కాబట్టి గా బ్రిడ్జి కట్టించింది కూడా పబ్లిక్కే అనుకుంటే అయిపోయా కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు చాలా మంది. లీడర్లు వట్టి వట్టిగా లొల్లులు పెట్టుకోవద్దు అంటుండ్రు ఇంగింతమంది. ఇంకో చిన్న వాడుతున్నది, అది కూడా వినేషొద్దాము. ఐపీఎల్ ఆటల ముంగట డీకేపీఎల్ ఆటలు జోరుగున్నాయి పో. అగ్గ కొత్తగా డీకేపీఎల్ ఏందంటురా, ధోతి కుర్తా ప్రీమియర్ లీగ్. అవు నేను చెప్పేటిది మీరు ఈనేటిది రెండు వాజిబే. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ధోతి కుర్తాల క్రికెట్ ఆటల పోటీలు పెట్టిర్రు. అంకుల్ ఖేల్ పరిసర్ పెట్టిన గీ ఆటలకు జెర్సీలు, ట్రాక్ ప్యాంట్లు కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ధోతి కుర్తాలేసుకొని వచ్చిర్రు ఆటలాడేతందుకు. పెద్ద ముచ్చట ఏందంటే వాళ్ళంతా దేదా పాఠశాలల చదువుకునేటోళ్ళు, అంటే వేద మంత్రాలు నేర్చుకునేటోళ్ళు అన్నట్టు. ఓ రోకు ఆటల మీద ఉన్న పాయరం కొద్దిగా ఆటలు ఆడుకుంటేనే ఇంకో రోకు భారతీయ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్నాం అనేటిది ఆటలు ఆడేటోళ్ళు అంటున్నమాట. ఆగ చూడర్రి, దోతులు కట్టుకొని బ్యాటింగ్ చేస్తుర్రు, దోతులు కట్టుకునే బౌలింగ్ చేస్తుర్రు, దోతుల మీదనే 6లు 4లు కొడుతుర్రు. గమ్మత్తేందంటే కామెంటరీ చెప్పేటోళ్ళు కూడా వేద పాఠశాల విద్యార్థులే మళ్ళా. ఇక ఇప్పుడు గీ ధోతి కుర్తా ఆటలు సోషల్ మీడియాలో టామ్ టామ్ అవుతున్నాయి అనుకో రాదుర్రి. కానీ సుషిరా ఇన్నొద్దులు ప్యాంటు టీ-షర్ట్లు వేసుకుని ఆడే క్రికెట్ చూసిన వాళ్ళకు ఇప్పుడు ధోతి కుర్తాలు వేసుకుని ఆడేటి క్రికెట్ చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది కదా. అందుకనే మీకు కూడా చూపెడదామని పటాస్ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం.